Good morning to all students. Today's session we are going to discuss explain the structure of diborane. Explain the structure of diborane. Diborane formula మనకి B2H6 ఉంటుంది. సో అంతకుముందు మనకి ఈథేన్తో కంపేర్ చేస్తే డైబోరేన్ అనేది ఎలక్ట్రాన్ డిఫ్యూషన్ కాంపౌండ్ అని చెప్తాం. సో చూడండి స్టూడెంట్స్, డైబోరేన్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ డిఫ్యూషన్ కాంపౌండ్. Diborane is an electron deficient compound. Electron deficient compound అనొచ్చు, molecule అనొచ్చు. It contains 12 electrons. It contains 12 electrons and short of 2 electrons. 2 electrons short గా ఉంటాయి. Compare that of it contains 12 electrons and short of 2 electrons. Compare that of ethane molecule. Ethane molecule తో కంపేర్ చేస్తే మనకి 2 electrons షార్ట్ గా ఉంటాయి. బట్ ఇన్ ethane molecule has 14 electrons. 2 electrons షార్ట్ గా ఉంటాయి. డైబోరేన్ అనేది ఎలక్ట్రాన్ డిఫ్యూషన్ కాంపౌండ్. సో దానికి ఎక్స్ప్లెనేషన్ గా నేను డైబోరేన్ B2H6. సో బోరాన్, 2 బోరాన్ ఆటమ్స్ ఉంటాయి. 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. 3 హైడ్రోజన్ ఆటమ్స్. ఈచ్ బాండ్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్. సో టోటల్గా 6 బాండ్స్ ఉన్నాయి. సో టోటల్గా 6 1 2 3 4 5 6. ఈచ్ బాండ్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్. 6 2 జార్ 12 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. 12 ఎలక్ట్రాన్స్. డైబోరేన్లో 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ షార్ట్గా ఉంటాయి. సో బీకి మధ్య కోలెంట్ బాండ్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మనం ఈథేన్ చూసుకున్నాం. ఈథేన్ C2H6. ఇక్కడ చూసుకున్నట్టయితే కార్బన్కి 4 వ్యాలెన్సీ ఉంటుంది. ఇన్ బిట్వీన్గా కార్బన్కి ఇక్కడ కూడా 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇన్ బిట్వీన్గా కార్బన్ హ్యావింగ్ సింగిల్ బాండ్ అనమాట. టోటల్గా 7 బాండ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7. ఈచ్ బాండ్ కంటైన్స్ 2 electrons. 7 2 జార్ 14 electrons. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డైబోరేన్లో 2 electrons అనేవి షార్ట్ అనమాట. సో డైబోరేన్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్. ఇట్ కంటైన్స్ 12 electrons and is short of 2 electrons. Compare that of ethane molecule. But in ethane molecule has 14 electrons. 14 electrons అని చెప్పొచ్చు. ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అని యాడ్ చేయొచ్చు. ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఇక్కడ డైబోరేన్ కానీ ఈథేన్ కానీ 2 కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఇక్కడ కోవలెంట్ బాండ్లో చూసుకున్నట్టయితే 6 బాండ్స్ ఉన్నాయి. 6 2 జార్ 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే మనం ఈథేన్లో చూసుకున్నట్టయితే 7 బాండ్స్ ఉన్నాయి. 7 2 జార్ 14 ఎలక్ట్రాన్స్. సో ఈథేన్తో కంపేర్ చేస్తే డైబోరేన్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్ అనమాట. నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. డైబోరేన్లో చూసుకున్నట్టయితే మనకి ఈచ్ బోరాన్ ఆటమ్ అండర్గోస్ sp3 హైబ్రిడైజ్డ్. ఇన్ డైబోరేన్ సెకండ్ పాయింట్, in diborane each boron atom undergoes sp3 hybridization. ఇందాక చూసాం అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి sp3 హైబ్రిడేషన్లో ఉంటాయి. ఇలానే నెక్స్ట్ in diborane there are
two BH2 groups are present. Two BH2 groups are present. డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే రెండు BH2 గ్రూప్స్ ఉంటాయి. సో దాని యొక్క స్ట్రక్చర్ కూడా మనం రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ స్ట్రక్చర్ రాసిన బోరాన్ రెండు BH2 గ్రూప్స్, 4 టర్మినల్ హైడ్రోజన్స్ ఉంటాయి. 4 టర్మినల్ హైడ్రోజన్స్. HT అంటే సో మనకి మాలిక్యులర్ ఫార్ములా B2H6 కాబట్టి B2H6. రెండు బోరాన్స్ 6 హైడ్రోజన్స్లో 4 హైడ్రోజన్స్ టర్మినల్స్గా ఉంటాయి. రిమైనింగ్ 2 అనేది బ్రిడ్జ్ హైడ్రోజన్స్గా ఉంటాయి. సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ అన్నమాట ఇది. ఇక్కడ బాండ్ లేదు కాబట్టి ఒక ఎలక్ట్రాన్ పేర్ని 3 ఆటమ్స్ షేర్ చేసుకుంటాయి. ఒక ఎలక్ట్రాన్ పేర్ని 3 ఆటమ్స్ షేర్ చేసుకుంటాయి అన్నమాట. ఈ 3 ఆటమ్స్ సో షేర్ చేసుకుని మనకి బనానా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి, బ్రిడ్జ్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇన్ డైబోరేన్ దెర్ ఆర్ 2 BH2 గ్రూప్స్. ఇది ఒక BH2 గ్రూప్, ఇది ఒక BH2 గ్రూప్ అనమాట. లెఫ్ట్ సైడ్లో BH2 ఉంది, రైట్ సైడ్లో BH2 ఉంది అనమాట. ఇన్ డైబోరేన్ దెర్ ఆర్ 2 BH2 గ్రూప్స్. ఇలా రెండు BH2 గ్రూప్స్ ఉన్నాయి. ఇన్ డైబోరేన్ 4 టర్మినల్ హైడ్రోజన్స్. ఈ 4 టర్మినల్ హైడ్రోజన్స్ 2 బోరాన్ ఆటమ్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఈయన 4 టర్మినల్ హైడ్రోజన్స్ 2 బోరాన్ ఆటమ్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. So and 2 bridged hydrogens above and below the plane of 2 BH2 groups. Next point lo in diborane 4 terminal hydrogens 1 2 3 4. In diborane 4 terminal hydrogens means HT and 2 boron atoms 1 2 and 2 boron atoms are in the same plane, ఒకే ప్లేన్ లో ఉన్నాయి. చూడండి, 4 టర్మినల్ హైడ్రోజన్స్ 2 బోరాన్ ఆటమ్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్ అండ్ 2 బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అబౌవ్ అండ్ బిలో. సో ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ హైడ్రోజన్స్ ఇక్కడ ఒకటి ఉంది, సో ఇక్కడ ఒకటి ఉంది, టాప్లో ఒకటి ఉంది, బాటంలో ఉంది. BH2 గ్రూప్కి పైన కింద ఉన్నాయి. అండ్ 2 బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ above and below the plane of 2 BH2 గ్రూప్స్. రెండు BH2 గ్రూప్స్కి అబోవ్ అండ్ బిలోగా ఉన్నాయి. ఇది ఒక BH2, ఇది ఒక BH2. రెండు BH2 గ్రూప్స్కి అబోవ్. సో అబోవ్లో ఒకటి ఉంది, బిలోలో ఒకటి ఉంది. అబోవ్ అండ్ బిలో ద ప్లేన్ ఆఫ్ 2 BH2 గ్రూప్స్. ఈ బాండ్స్ని మనం బనానా బాండ్స్ అంటాం. దిస్ టైప్ ఆఫ్ బాండ్స్ ఆర్ నోన్ యాజ్, నెక్స్ట్ పాయింట్లో, these type of bonds are known as banana bonds. Or bridged hydrogens అంటాం, banana bonds అంటాం. ఆర్ టౌ బాండ్స్. ఇలాంటి ఎన్ని ఉంటాయి స్టూడెంట్స్ డైబోరేన్లో? సో చూడండి, ఇక్కడ మనకి బనానా బాండ్స్ 2 ఉన్నాయి, 1 2. ఇదొకటి అనమాట, 1 2.
1 2 బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ BHBలో చూడండి, సో 3 బాండ్స్ అంటే 3 ఆటమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఒక ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటున్నాయి అనమాట. సో ఇక్కడ మనం దిస్ టైప్ ఆఫ్ బాండ్స్ ఆర్ నోన్ యాజ్ బనానా బాండ్స్ ఆర్ టౌ బాండ్స్. ఇన్ డైబోరేన్ దెర్ ఆర్ 2-3 సెంటర్స్, 3 సెంటర్లు ఉన్నాయి, 1 2 3. అలాంటి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇన్ డైబోరేన్ దెర్ ఆర్ 2-3 సెంటర్డ్ అండ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఆర్ ప్రజెంట్. ఇన్ BHBలో చూసుకున్నట్టయితే 3 సెంటర్స్, 1 ఎలక్ట్రాన్ అనేది ఉందన్నమాట, అది రాస్తాం. ఇన్ డైబోరేన్ దెర్ ఆర్ 2-3 సెంటర్డ్. ఇక్కడ చూసుకున్నాం దిస్ టైప్ ఆఫ్ బాండ్స్ ఆర్ నౌన్ యాజ్ బనానా బాండ్స్ ఆర్ బ్రిడ్జ్ బాండ్స్ ఆర్ టౌ బాండ్స్. సో టౌ బాండ్స్ అన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇన్ డైబోరేన్ దెర్ ఆర్ 2-3 centers. 2-3 centers. There are 2-3 centers. 3 centers అన్నమాట. ఇదొకటి BHB1, BHB2 అన్నమాట. ఇక్కడ 1 ఇచ్చా, BHB1, BHB2. There are 2-3 centers and 2 electron bonds are present. సో అలాంటివి రెండు ఉన్నాయి అన్నమాట. సో ఏమేమి ఉన్నాయి? 3 సెంటర్స్, 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అనేవి 2 ఉన్నాయి. ఇన్ డైబోరేన్ దెర్ ఆర్ 2-3 సెంటర్స్, 1 2. 3 centers, 2 electron bonds. 3 center, 2 electron bonds are present in BHB. ఎక్కడ ఉన్నాయి ఇవి? ఇన్ BHB. బోరాన్ HB, BHB, ఇది బ్రిడ్జ్ ఆటం అనమాట. BHB. సో ఇక్కడ మనకి ఇన్ దిస్ టైప్ ఆఫ్ బాండ్, సో 2 electrons holds 3 atoms. In this type of bond, 2 electrons holds 3 atoms. 2 electrons holds 3 atoms. 3 atoms అనేవి 2 electrons ని షేర్ చేసుకుంటాయి అన్నమాట. చూడండి 3 atoms BHB. సో ఈ ఎలక్ట్రాన్ ఏం చేసుకున్నాయి? హోల్డ్ చేసుకున్నాయి, పట్టుకొని ఉంచినాయి అనమాట. ఈ ఎలక్ట్రాన్ పేరుని ఈ 3 ఆటమ్స్ కలిసి షేర్ చేసుకుంటాయి అనమాట, మీనింగ్ అది. సో ఫస్ట్ మనం డైబోరేన్ అనేది ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ కాంపౌండ్ అన్నాం. సెకండ్ పాయింట్, ఇన్ డైబోరేన్ ఈచ్ బోరాన్ ఆటమ్ అండర్గోస్ sp3 హైబ్రిడేషన్ అన్నాం. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్గా నేను సో ఇక్కడ రాశాను స్టూడెంట్స్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. ఇక్కడ ఇన్ డైబోరేన్ దెర్ ఆర్ 2 BH2 గ్రూప్స్, ఇదొకటి లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి. అలానే డైబోరేన్ చూసుకున్నట్టయితే డైబోరేన్ 4 టర్మినల్ హైడ్రోజన్స్, 2 బోరాన్ ఆటమ్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. 4 టర్మినల్ హైడ్రోజన్స్, 2 బోరాన్ ఆటమ్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్ and 2 bridged hydrogens above and below the plane of 2 BH2 groups. అదే రాసి in diborane there are 4 terminal hydrogens and 2 boron atoms are in the same plane and 2 bridged hydrogens above and below the plane of 2 BH2 groups. నెక్స్ట్ డైబోరేన్లో వీటిని మనం బనానా బాండ్స్ అంటాం, టౌ బాండ్స్ అంటాం. దిస్ టైప్ ఆఫ్ బాండ్స్ ఆర్ నౌన్ యాజ్ బనానా బాండ్స్ ఆర్ బ్రిడ్జ్డ్ బాండ్స్ ఆర్ టౌ బాండ్స్ అంటాం. స్పెషల్ టైప్ ఆఫ్ బాండింగ్ అనేది డైబోరేన్లో ఉంటుంది. ఇన్ డైబోరేన్ దెర్ ఆర్ 2-3 సెంటర్స్. సో చూడండి 3 సెంటర్స్ అంటే 3 ఆటమ్స్, ఇదొకటి. ఇన్ డైబోరేన్ దెర్ ఆర్ 2-3 సెంటర్స్, 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఆర్ ప్రెజెంట్. 2-3 సెంటర్స్, 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ BHBలో. అలాంటి BHBలో 2 ఉన్నాయన్నమాట. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బాండ్ 2 electrons holds 3 atoms. ఈ టైప్ ఆఫ్ బాండ్లో సో 3 atoms 2 electronsని హోల్డ్ చేసుకుంది. దిస్ టైప్ ఆఫ్ బాండ్ 2 electrons holds 3 atoms. ఇది స్టూడెంట్స్ టోటల్గా స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. అలానే దీని యొక్క స్ట్రక్చర్, ఇంకో స్ట్రక్చర్ కూడా వేయచ్చు, అది కూడా వేద్దాం స్టూడెంట్స్. ఒకసారి ఆర్బిటల్ స్ట్రక్చర్ కూడా వేద్దాం.
Orbital structure of diboron. ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఎలా వేస్తామంటే డైబోరేన్లో మనకి అటామిక్ నెంబర్ చూసుకున్నట్టయితే 5. సో 1s2 2p1 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూసాం. ఇలా చూసుకున్న అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇలా రాస్తాం. చూడండి కావాలంటే బోరాన్ అటామిక్ నెంబర్ 5, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. ఇక్కడ 2sలో 1 2s2 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనమాట. డైబోరేన్లో 2s2 2p1 వేకెంట్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. సో ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఎగ్జైటెడ్ స్టేట్లో చూసుకున్నట్టయితే 2sలో 1 2pలో 2. సో డైబోరేన్లో ఈచ్ కార్బన్ ఆటమ్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్లో ఉంటుంది. ఇలానే ఒక వేకెంట్ ఆర్బిటాల్ అనేది ఉంటుంది. ఈ వేకెంట్ ఆర్బిటాల్ని ఇలా రాస్తాం స్టూడెంట్స్. బోరాన్. సో మొత్తం ఎన్ని హాఫ్ ఫీల్డ్ ఉన్నాయి? 3 ఉన్నాయి హాఫ్ ఫీల్డ్. ఈ 3 హాఫ్ ఫీల్డ్ని ఇలా రాస్తున్నా. ఎన్ని బోరాన్స్ ఉన్నాయి? 2 బోరాన్స్ ఉన్నాయి. ఇది 1 బోరాన్ ఆటమ్. ఇంకో బోరాన్ ఆటమ్ సేమ్గా ఉంటుంది. ఇది వేకెంట్ అనమాట. వేకెంట్ ఆపోజిట్గా రాద్దాం. sp3 ఇది వేకెంట్ ఇద్దాం. సో sp3 హైబ్రిడేషన్ దీంట్లో ఒకటి. హైడ్రోజన్స్తో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి హైడ్రోజన్స్తో టెర్మినల్ బాండ్స్ ఉంటాయి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 కాబట్టి సో HT ఒక బోరాన్ది. అలానే ఇంకో బోరాన్ రాసిన స్టూడెంట్స్ సేమ్. సో ఇది sp3 హైబ్రిడేషన్ అనమాట. దీన్ని sp3 అంటాం. ఈచ్ కార్బన్ ఆటమ్ అండర్గోస్ sp3 హైబ్రిడేషన్ అనమాట డైబోరేన్లో. సో ప్రతి కార్బన్ ఆటమ్ sp3 హైబ్రిడైజేషన్. ఇది ఇంకో బోరాన్ ఆటమ్. ఇక్కడ వేకెంట్ ఆపోజిట్గా రాసుకుందాం. వేకెంట్. సో ఇది sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ కాబట్టి సో హైడ్రోజన్తో 4 టెర్మినల్ హైడ్రోజన్స్ ఉంటాయి. 4 టెర్మినల్ హైడ్రోజన్స్ సేమ్ లెఫ్ట్ సైడ్ ఎలా రాసామో రైట్ సైడ్ కూడా 4 టెర్మినల్ హైడ్రోజన్స్. ఈచ్ బోరాన్ ఆటమ్ అండర్గోస్ sp3 హైబ్రిడేషన్. ఇక్కడ మనకి ఏమైందంటే బోరాన్లో ఉన్న ఒక ఎలక్ట్రాను, ఇక్కడ ఒక బోరాన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో హైడ్రోజన్లో ఉన్న హాఫ్ ఫీల్డ్తో బ్రిడ్జ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. హైడ్రోజన్లో ఉన్న హాఫ్ ఫీల్డ్తో బ్రిడ్జ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఇలా రాస్తాం. ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఆఫ్ BHB బాండ్ అనమాట. సో అలాంటివి 2 ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఒక ఎలక్ట్రాన్ పేరుని 3 ఆటమ్స్ అనమాట కలిసి షేర్ చేసుకుంటాయి. BHBలు 2 ఉంటాయి అనమాట. సో 3 ఆటమ్స్ హోల్డ్స్ 2 ఎలక్ట్రాన్స్. 3 ఆటమ్స్ హోల్డ్ 2 ఎలక్ట్రాన్స్. అదేం రాసుకోవచ్చు ఈ స్ట్రక్చర్ ఏం రాసుకోవచ్చు. ఇందాక రాసాం కదా మనం టెర్మినల్ హైడ్రోజన్స్ HT టెర్మినల్ హైడ్రోజన్స్, బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ HB ఏ బాండ్ బిలో ద ప్లేన్లో ఉంటాయి. ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసాం. బనానా బాండ్స్ ఇలా చూపిస్తాం క్లారిటీగా ఉంటుంది. HBని ఇక్కడ రాస్తాం. ఈ రెండింటిలో ఏ స్ట్రక్చర్ అయినా వేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఇది టోటల్గా మనకి ఈచ్ బోరాన్ అండర్గోస్ sp3 హైబ్రిడేషన్. బోరాన్లో వేకెంట్ ఆర్బిటాల్ చూపించా. ఇది ఫస్ట్ బోరాన్. అలానే సెకండ్ బోరాన్ కూడా సేమ్. ఇది B1 B2 సేమ్ అనమాట. B2 సేమ్ ఒక వేకెంట్ ఆర్బిటాల్. సో
ఒక్కొక్క దాంట్లో ఒక హాఫ్ ఫిల్డ్ ఉంటాయి. హైడ్రోజన్ 4 హైడ్రోజన్స్తో టెర్మినల్ బాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్తో బ్రిడ్జ్ బాండ్ అనేది ఫామ్ అవుతాయి. ఈ 3 ఆటమ్స్ కలిసి ఒక ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటాయి. ఇది స్పెషల్ టైప్ ఆఫ్ బాండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో. సో దీన్ని ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ అంటాం. ఇది స్టూడెంట్స్. సో టోటల్గా మనం డైబోరేన్ స్ట్రక్చర్ని డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.